ఎలక్షన్ ఫీవర్ ఎక్కువైంది కదా. ఈరోజు ఇంటికి వచ్చారండి, డబ్బు పంచుతున్నారు కదా. 1000 రూపాయల నుంచి 5000 దాకా పంచుతున్నారనే విషయం తెలిసిందే. జనరల్గా నేను ఎవరో తెలియదు, మొహమొహాలు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో వచ్చారు. చాలా ట్యాక్ట్ఫుల్గా ఎందుకు వచ్చిన గొడవ రిస్క్ అనుకున్నారేమో. సార్ ఓటు ఉందా మీకు, మీ పేరేంటి, కొద్దిగా ఒకసారి స్లిప్లు ఇస్తారా, నోట్ చేసుకుంటాం అని చెప్పి. పార్టీలు ఎందుకులేండి, అందరూ చేస్తుంది ఇదే పని. మీరైతే ఏం చేస్తారు నాకు అర్థమైపోయింది. ఆ 10% కోసమే ఇదండి. 10% మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటుకు డబ్బులు తీసుకోకూడదు. డబ్బులు తీసుకొని అమ్ముకోవడం ఏంటి, మనల్ని మనం అమ్ముకోవడమే కదా అనే ఉద్దేశంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఉద్దేశం. అక్కడితో ఆగిపోకుండా స్మూత్గా మేము డబ్బులు తీసుకోండి అని చెప్పి చాలా జాగ్రత్తగా మర్యాదగా చెప్పి పంపించేస్తున్నారు. అది ఒక్కటే చాలదండి. విజిల్ అని ఒక యాప్ ఉంది కదా, అక్కడ ఇమ్మీడియట్గా సెకండ్ ఆప్షన్ అదే. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసేయండి అంటాను నా ఉద్దేశంతో. ఎవరు మీకేమి శత్రువులు అయిపోవారు. పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కోట్లు కొన్ని చోట్లయితే 50-100 కోట్లు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందట. తప్పని పరిస్థితి అయిపోయింది. ఈ 10%తోనే స్టార్ట్ అవుద్ది. ఇది రేపటి రోజు 90% అయినప్పుడు మన జీవితాలు బాగుపడతాయండి. ఎప్పుడైతే ఈ డబ్బు పంపకం ఆగిపోయిందో, రేపటి రోజు గెలిచిన వాళ్ళు డబ్బు సంపాదించాలి అనే దాని మీద కాకుండా కాస్తో కోస్తో తగ్గుద్దులేండి, సర్వీస్ ఎలా చేయాలి, పాపం వీళ్ళు ఏ డబ్బులు తీసుకోకుండా ఓటేశారు కదా అనే ఆలోచనలో ఉంటారు. మనం కూడా సర్వీస్ డిమాండ్ చేయొచ్చు. మీరేమంటారు?